ఇంట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. ఎప్పుడైనా మల్లెమాల నుంచి కానీ జబర్దస్త్ నుంచి బయటకు వచ్చేటప్పుడు ఎప్పుడు భయం అనిపించలేదా? ఎందుకంటే ఆర్థికంగా ఎటువంటి సపోర్ట్ ఇంటి దగ్గర నుంచి లేదు, ఫైనాన్షియల్గా నువ్వు అప్పటికి సెటిల్ అవ్వలేదు, వచ్చిన దానికి సరిపోతుంది. ఇప్పుడు ఒక స్టెప్ వేసి సినిమాలలో అవకాశాల కోసం దిగితే అక్కడ కుదరకపోతే మళ్ళీ ప్లాట్ఫామ్కి వస్తే రాణిస్తారో లేదో ఇవన్నీ డౌట్లు. ఇప్పుడు ఎందుకు వచ్చావు మల్లెమాల నుంచి బయటకు అంటే ఏమని చెప్తావు? అసలుకి జబర్దస్త్ నుంచి ఎందుకు బయటకు వచ్చావు? ఇప్పుడు కూడా చెప్తున్నా కదా, నేను ఎప్పుడు బయటికి రాలే. నేను అదే చెప్పేది, మంచి లైన్ చెప్తా, మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. నేను అందుకే నేను ఎక్స్ప్లెనేషన్కు టైం పడుతుందని ఇంటర్వ్యూలకు రాను. ఎందుకంటే మీరు అడిగే క్వశ్చన్ ఉంటుంది, దాని క్లారిటీ నేను ఇవ్వాల్సి వస్తుంది. నేను ఇప్పటికీ బయటికి రాలే. ఓకే, నేను ఇప్పటికీ బయటికి రాలే అన్నది ఎందుకు చెప్తున్నా అంటే, నేను మొన్న మల్లెమాల వాళ్ళు పిలిచి శ్రీదేవి డ్రామా కంపెనీ ఇప్పటికి ప్రతి వారం ఫోన్ వస్తుంది. వాళ్ళు ఎప్పుడు అడుగుతారు? నా షూటింగ్ ఉన్న రోజు అడుగుతారు. వీలైనప్పుడు పోయేస్తున్నా, సినిమా ప్రమోషన్స్కో ఈవెంట్కో పోయేస్తున్నా. చూడు, ఒక కన్న తల్లి దగ్గర ఒక బిడ్డ ఉంటుంది. ఆ బిడ్డ 6 సంవత్సరాల లోపు సంఖ దగ్గర ఉంటుంది, చంకలో అమ్మ దగ్గర ఉంటుంది. 6 సంవత్సరాల తర్వాత నువ్వు చంకలో పెట్టుకోవడానికి ట్రై చేయి, 3 సంవత్సరాలకే దిగుతారు. కానీ 6 సంవత్సరాల లోపు దగ్గరలో ఉంటుంది, తల్లికి దగ్గర. 6 సంవత్సరాల తర్వాత పరిగెడుతుంది, ఇల్లు దాడుతుంది. ఓ 11 సంవత్సరాలకు కాలనీ దాడుతుంది, ఓ 16 సంవత్సరాలకు ఊరు దాడుతుంది, ఒక 20 సంవత్సరాలకు దేశం దాడుతుంది. ఆ బిడ్డ అమెరికాలో సెటిల్ అవుతుంది. అంతేనా? యాక్టింగ్ అనే పాఠశాల స్టార్ట్ అయింది నాకు జబర్దస్త్. నేను ఆ డయాస్ దాటిన, అక్కడ పిల్లాడు ఆశీర్వాదంతో ముందుకు వచ్చిండు. నేను జబర్దస్త్ నుంచి వచ్చి మూవీస్ చేస్తున్నా. అంటే స్కూలింగ్ నుంచి ఒక దగ్గరికి ఇంకో ప్లేస్కి వచ్చిన, అది కాలేజ్ అనుకో, విశ్వవిద్యాలయం అనేది. స్కూల్లో చదివే వాళ్ళందరూ స్కూల్లోనే ఉన్నారు, కాలేజీకి రావట్లేదు ఏంది? నేను అందరి గురించి కాదు, నా మాత్రం. ఎందుకంటే అందరిది ఎందుకు వద్దంటే, నేను తల్లి దగ్గర నేర్చుకున్న పిల్లాడిని నా వర్షనే చెప్తున్నా, ఎవరికి కాదు. ఇది నేను పాఠాలు నేర్చుకున్న సంగతి నాకు ఎట్లా తెలుస్తుంది? నేను ప్రయత్నించినప్పుడు, పరిగెత్తినప్పుడు తెలుస్తుంది. అట్లా నేను ప్రయత్నించిన, పరిగెత్తిన 2-3 సార్లు దెబ్బలు పడ్డాయి, డబ్బులు లేకుండా. సార్ 2017 నుంచి చెక్ లేదు, నెక్స్ట్ మంత్ నుంచి చెక్ లేదు, ఈవెంట్కి పిలువరు, జబర్దస్త్లో కనపడితేనే ఈవెంట్ పిలుస్తారు. ఈవెంట్లు పిలిచే వాళ్ళు అందరు వాళ్ళే కదా, ఈవెంట్లో ఎవరైతే స్టార్ ఉంటారో వాళ్ళనే ఈవెంట్ పిలుస్తారు కదా. అవునా కదా? జబర్దస్త్లో కనపడే వాళ్ళని ఈవెంట్ పిలుస్తారు కదా. నెక్స్ట్ డే చెక్ లేదు. ఆ ధైర్యము ఏమీ లేనప్పుడే హైదరాబాద్కి వచ్చిన, జబర్దస్త్ లేనప్పుడే పెళ్లి చేసుకుని బిడ్డను కన్నా. ఆ ధైర్యం ఫస్ట్ నుంచి ఉందా లేదా? రేడియో జాకీ చేసిన, టీవీకి వచ్చిన, సినిమాకి వచ్చిన, నేను మార్చుకుంటున్నది ఎదగాలన్న క్రమంలో నన్ను నేను తెలుసుకుంటూ ముందుకు వెళ్తున్నా. మధ్యలో ఫైనాన్షియల్గా కొంత చితికారా? ఇప్పుడు కొద్దిగా మెరుగుపడ్డది కావచ్చు, కానీ ఫైనాన్షియల్గా ఇబ్బంది లేకుండా ఉండదు. ఆ టైంలో నా భార్య సపోర్ట్ చేసింది. ఒకటి అసలు మర్చిపోలేంది, ఎందుకురా ఈ జీవితం ఇండస్ట్రీకి వచ్చిన అంటే కేవలం ఆర్థికంగా చితికిన ఒక్క రోజు గుర్తు ఏదన్నా చెప్తారా? ఒకటి నేను చెప్తాను కదా, రీసెంట్ 2-3 నెలల క్రితం కూడా అనిపిస్తుంది, రచ్చరవిగా బలగం సినిమా రిలీజ్ అయ్యి కూడా ఉన్నది. ఫర్ ఎగ్జాంపుల్ రిలీజ్ కూడా ఉన్నది. అన్ని సినిమాలు చేస్తున్నా, 100 సినిమాలు అయిపోయినాయి. సమ్ ట్రాన్సాక్షన్లో 2 EMIలు, కొత్త EMI కొన్ని ఉంటాయి కదా. ఎవరిని రూపాయి అడగలేవు రోషన్. ఇక్కడ నువ్వు డబ్బు అడిగిన తెల్లారి నుంచి వాడు నన్ను డబ్బులు అడిగిండు అని నేను డిగ్రేడ్ స్టార్ట్ అవుతుంది, కనెక్షన్ కట్ అయిపోయింది కూడా. ఇక నీకు వాడు నన్ను డబ్బులు అడిగేంత పోతాడు, వాడు ఎక్కడ గొప్పగా ఉన్నాడు అని స్టార్ట్ చేస్తున్నాడు. ఓకే, డబ్బులు ఎప్పుడైతే నువ్వు అడుగుతావో అప్పటి నుంచి నీ పతనం స్టార్ట్. ఇది ఫిక్స్. చేసిన పనికి కూడా ఎదురు చూసి అడుగుతూనే, వాళ్ళు ఇచ్చినప్పుడు తీసుకుంటేనే నువ్వు కంఫర్ట్ జోన్లో ఉన్నట్టే. 2-3 సార్లు వాళ్ళు వీలైతే ఇస్తారు కదా, వాళ్ళు ఒక ట్రాన్సాక్షన్ నెక్స్ట్ మంత్ ఇస్తాం, 2వ నెల ఇస్తాం అనేది పెట్టుకుంటారు కదా. ముందు అడిగినా నువ్వు వాళ్ళకి చీప్గా కనపడతావు. ఏది కంపెనీ ఓనర్కు నీకు కాదు, మధ్యలోళ్ళకు. కాబట్టి నీ ఆకలి, నీ బాధ అనేది నీ ప్యాషన్ కింద చిన్నదనుకొని బతకాలే తప్ప ఆ ప్యాషన్ కోసం వచ్చి వాటి కోసం వేధించేటట్టు బతకద్దు. ఇది నేను తెలుసుకున్న ఫస్ట్ మూలం. ఏ రోజు నేను బిర్యానీ ఆ కడుపు నిండా తిన్నది ఉండదు, ఏ రోజు నేను హ్యాపీగా నా భార్య పిల్లల్ని ఈ ప్లేస్ తీసుకుపోయినది లేదు. ఇప్పటికీ కంఫర్ట్ జోన్లోకి రాలే. కానీ ఏంటి రీజన్ ఏంటి? ఆర్థిక మూలాలు. ఆర్థిక మూలం అనేది కంఫర్ట్ జోన్లోకి ఎప్పుడు వస్తుంది? నీకు ఆర్థికంగా ఎదిగినప్పుడు నీ కంఫర్ట్ జోన్ వస్తుంది, హాలిడే పెట్టి ఫ్యామిలీతో పోతావు. ఇప్పుడే నేను పేరు తెచ్చుకునేది ఇప్పుడే కదా రోషన్. టీవీ నుంచి వచ్చి నువ్వు అన్నావు మీడియాకి రాలేదని, నేను ఎక్కడ ఇంటర్వ్యూలు ఇవ్వలే, నేను ఎక్కడ అది చేయలే.
అవకాశం సంపాదించుకున్న సినిమా చేసిన, అవకాశం సంపాదించుకున్న సినిమా చేసిన. అట్లా కంఫర్ట్ జోన్లోకి ఇప్పుడే వస్తుంది. ఇంకా రాలే, పూర్తిగా రాలే. నా భార్య పిల్లలను పట్టుకుని ఏ ఊటీ, ఏ కొడైకెనాల్, ఏ వైజాగ్ కూడా తెలియదు. నా పిల్లలకు వైజాగ్ తెలియదు, సముద్రం తెలియదు. తీసుకెళ్ళాలి నా భార్య పిల్లలకు. పెద్ద పెరిగినాక తీసుకెళ్తే ఓడిపోతానని చెప్పి ఇప్పుడే ప్లాన్ స్టార్ట్ చేసిన. సమ్మర్ హాలిడేస్ నుంచి ఫస్ట్ ఒక సముద్రం చూపెట్టి, తర్వాత ఒక తిరుపతి దేవుని చూపెట్టి, తర్వాత ఏదన్నా ఒకటి అట్లా ప్రాక్టికల్ ఎడ్యుకేషన్ చూపెట్టాలనేది నా కోరిక. అందుకే నేను ఒక లైన్ అలా వేసుకుందాం ప్లాన్ అన్నమాట నీ చేసుకోవాలి. లైఫ్కి. అంటే ఆ చిన్న డబ్బులనే ప్లాన్ చేసుకోవాలి కదా. ఇంత డబ్బులు ఏడదాకపోతే అక్కడికే ప్లాన్ చేయాలి. అన్న ఎదుటోని కోసం, ఎవరి కోసం అప్పు చేయాలంటే నాతో కాదు. నాకు చాలా భయం. ఎక్కడంటే డబ్బు దగ్గర ఓడిపోతామని భయం నాకు. అందుకే నా నొప్పి నాకున్న నేను అందులోనే ఉంటా. గెలిచేది దాని దగ్గరే, ఓడేది దాని దగ్గర. కాబట్టి ఇప్పుడు ఎవరో గెలవడానికి నేను అప్పులు చేయాలంటే నాతో కాదు. చిన్న ఈ హౌస్ లోన్ ఉన్నది, అది క్లియర్ అవుతుంది. కారు మనం తీసుకున్నాం, అది లోన్ క్లియర్ అవుతుంది. కానీ నేను ఎదుటోని కోసం అప్పులు చేయాలంటే, ఎదుటోనికి బ్రాండ్ మెయింటైన్ చేయాలంటే నా వల్ల. గ్రేట్ రచ్చ, ఈ విషయంలో బాగా నచ్చావు. మరి కొంతమంది ఇన్ని సినిమాలు చేసిన వాళ్ళ మనకేం అది ఇది కారు ఆడి BMW వస్తుంది, డ్రైవర్ వస్తున్నాడు ఆగు, అది ఫోన్లు అసలు వచ్చేది రాని పక్కన పెడితే ఆ హవా తట్టుకోలేము. అలాంటిది లైఫ్లో ప్రాక్టికల్గా ఉందాం. మరి అదే కదా సార్, ఇప్పుడు అందరూ చెప్పే జాగ్రత్త, పెద్దోళ్ళు చెప్పారట. ఇప్పుడు బ్రహ్మానంద సార్ కానీ పెద్దోళ్ళు కానీ, రూపాయి రాజేంద్ర ప్రసాద్ సార్, జాకీ గారు, మన ఆర్టిస్ట్ జాకీ గారు, అవును, వీళ్ళందరూ నాకు ఎవరు కలిసినా ఒకటే మాట చెప్పిళ్ళు, డబ్బు దాచుకో, ఖర్చు పెట్టద్దు. పెద్దోళ్ళు చాలామంది చెప్తారు. శిరీష్ అన్న ఫస్ట్ ఏమన్నా పొలాలు కొనుక్కో రవి, ఇల్లులు కొనుక్కో, డబ్బులు దాచుకో. దిల్ రాజు గారు, శిరీష్ గారు, వేగేసిన సతీష్ సార్, తేజ సార్ అయితే నాకు 30 ఎకరాలు కొనేదాకా నాకు కనపడకు అంటాడు. సార్ 30 ఎకరాలా అంటే అంత సంపాదించు కానీ డబ్బులు ఖర్చు పెట్టినని చెప్పకండి. ఎవరైనా సార్ పెద్దోళ్ళు అందరూ ఆర్థిక మూలాలే చెబుతారు. ఎందుకంటే నీ ప్లానింగ్లో నీకు అవకాశాలు వస్తాయి. నువ్వు ఎంత పరిగెత్తినా నీకు ఒకడు వదిలిన అవకాశమే నీకు ఒకటి దొరికేది. ఫస్ట్ టైం దొరకక వదిలేస్తే దొరుకుతుంది, నువ్వు వదిలేస్తే ఇంకోటి దొరుకుతుంది. ఇక్కడ అవకాశం అనేది ఏంటి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్? అయ్యో మా నాన్న చిన్న డ్రైవరు, మా అమ్మ కూలి పని చేసి మమ్మల్ని జాదింది. చాలా వెనక రూట్లకి వెళ్ళి వచ్చినాం కాబట్టి మళ్ళీ నేను ఆ స్టేజ్కి పోవద్దనే మా నాన్న నేను మేము మాట్లాడుకొని, మా నాన్న మా కూతురికి ఓ టీచర్ని ఇచ్చి పెళ్లి చేసినాం ఇంట్లో. అంటే పాఠాలు చెప్పేటోళ్ళు మా ఇంట్లో రావాలి, చదువుకున్న ఫ్యామిలీలు కూడా తక్కువ అన్నట్టు మా దాంట్లో. సో మా టీచర్కి ఇచ్చి పెళ్లి చేసిన. మా తమ్ముడు ఇప్పుడు గవర్నమెంట్ జాబ్ సంపాదించుకున్నాడు. నేను సినిమా సైడ్ వచ్చిన. అంటే మాకు చెప్పేవాళ్ళు లేరు, చదివిపించడానికి మా నాన్న రెడీ. కానీ చదువుకునే అంటే మా వాతావరణం, నేను పెరిగిన వాతావరణం, మీ తిరిగిన వాతావరణం అంతా గల్లీలో బ్యాచ్. అందుకే నాకు ఆ బాడీ లాంగ్వేజ్ పోదు. ఎందుకంటే నేను ఇప్పుడు నువ్వు కొత్త BMW కార్ ఇచ్చినా టైట్గా కూర్చోగలుగుతా కానీ కంఫర్ట్గా కూర్చోలేను అట్లా అన్నట్టు. బట్ ఉండటం కూడా అదే వాతావరణంలో ఉంటున్నాం అనుకుంటా. హైదరాబాద్లో కూడా నాకు గేదెలు ప్రశాంతంగా ఉండాలి. నేను చెప్పినా కదా, గేటెడ్ కమ్యూనిటీ కోసం వెళ్దామని అందరూ సజెస్ట్ చేస్తారు. మా ఆవిడకు కూడా గేటెడ్ కమ్యూనిటీ అలవాట్లేదు, వద్దననే అంటది. ఎందుకంటే తను పల్లెటూరు నుంచి వచ్చింది నేపథ్యం. వాళ్ళ ఇంట్లో బర్రెలు, మేకలు, కోళ్ళు ఇట్లా ఉన్నాయన్నట్టు. నాకు కూడా ఎప్పుడన్నా అంటే ఈ పక్క డోర్లో ఎవరు ఉంటారో తెలియదు అనే దానికన్నా నమస్తే రేవన్నా అంటే నాకు ఎంతో ఆనందం అనిపిస్తుంది. అన్న ఎడిపోతానే ఇంట్లో మన అన్న అంటే ఎప్పుడు ఎగ్జాంపుల్ మనం ఎటన్నా పోతాం, అరే అరే రోషన్ ఇంకా వాటర్ ప్యాకెట్ వాటర్ డబ్బా అయిపోయింది అంటారా, ఇంటికాడ ఇచ్చిరా పోరంటే ఉరికేందుకు మనుషులు ఉంటారు. ఆ రిలేషన్స్ నాకు చాలా ఇష్టం అవి. అంటే కంఫర్ట్ జోన్లోకి పోయినాక రేపు గేటెడ్ కమ్యూనిటీ పోతాం కావచ్చు, కానీ ఆ వాతావరణం మాత్రం ఇదే. ఎందుకంటే ఇక్కడున్న ఆనందం నాకు అది కొద్దిగా భయం అవుతుంది, ఒంటరితనం అనేది. నాకు చుట్టూ జనాలు ఉండాలి రోషన్. నేను అందరూ ఏమనుకుంటారంటే వీడు అందరూ ఎక్కువ మాట్లాడతాడు, ఇప్పుడు చూడు ఇంటర్వ్యూలో నేను ఎంతసేపు మాట్లాడతాను, ఎందుకంటే నేను నా బాధ అది. ఇది స్టార్ట్ ఎక్కడ ఎండ్ చేయాలో తెలియదు, నాకు తెలియదు అది. ఎందుకంటే నేను ఎవరు చెప్తే తెలుసుకోలే కదా రోషన్, నాకు తెలియదు జీవితం అంటే ఏంటో నేర్చుకొని ఇక్కడికి వచ్చావు అంతే. అంతే కాబట్టి ఏడు స్టార్ట్ చేయాలి ఏడు చేయాలి తెలియదు. ఇక నడుతుంటది బండి, ముచ్చట పెట్టినట్టే ఉంటుంది. అట్లా నాకు జనాలు చుట్టూ ఉండాలి. నాకు ఎప్పుడన్నా అవుట్డోర్ పోయినప్పుడు క్యారవన్లో ఒక్కడిని తిను, హోటల్లో ఒక్కడిని ఉన్నామంటే భయం అయితే అంటది. అసిస్టెంట్ అన్న రూమ్లో పడుకోబెట్టుకుంటా. అంటే నాకు ఒంటరితనం అనేది భయం.
అయిపోయిందా ఈ సమాజంతో నన్ను వెలేసిల్ అయింది అనే భయం ఉంటుంది అన్నట్టు. ఓకే. చాలా భయం నాకు. బట్ ఇప్పుడు అమ్మ నాన్న హ్యాపీయా నీ లైఫ్ ఎదుగుదల చూసి? ఇక చాలా హ్యాపీ. ఉమ్. ఈ చిన్న ఈ ఆర్థిక మూలాలు అప్పుడప్పుడు నడుతుంటాయి కదా, ఏంది బిడ్డ ఇంకా తెలియవు పైసలు అంటే వస్తానా మనం ఏం చెప్తాం, ఉమ్. నాన్న వస్తానే, నువ్వేం టెన్షన్ పడకు, అన్ని ఇప్పుడు పేరు వచ్చింది కదా, రేపు డబ్బులు కూడా వస్తాయి, నువ్వు టెన్షన్ పడకు, నువ్వు టెన్షన్ పెట్టకంట అంట. కానీ అంటే టీమ్ లీడర్ గా ఆ ఇచ్చే రెమ్యూనరేషన్ సరిపోక సినిమాల వైపు వచ్చావు అంతే కదా? ఇప్పుడు అక్కడ ఉన్న వాళ్ళకు అద్భుతంగా ఆర్థిక మూలాలు ఉన్నాయి, సరిపోతున్నాయి. నాకు ఎక్కడ చేసినా సేమే అనిపించింది. సో ఇది కొద్దిగా సినిమాలు ట్రై చేసుకున్న సమయం వచ్చింది. కొద్దిగా డబ్బు కూడా చాలా ఇబ్బంది పడ్డా, షోస్ రావట్లేదు, విన్నింగ్ అవి లేక. సో మనం నటుడుగా ఫెయిల్ కాదు, నటుడిగా అదే బెస్ట్ ఆర్టిస్ట్ అనే జబర్దస్త్ వాళ్ళు కూడా అన్నారు కదా, నటుడిగా ఫెయిల్ కాదు, ఓ స్కిట్ కొట్టడంలో ఫెయిల్ అంతే, ఓ గిరాకీ తెచ్చుకోవడంలో, ఈవెంట్ తెచ్చుకోవడంలో ఫెయిల్. అంటే వాళ్ళు పిలుచుకునేలాగా లేను, నేను అంత క్రేజ్లో లేను. సో నా నటనతోటి మనం మార్కులు వేసుకొని ఏడైనా బతకచ్చు, ఈదా 4 డబ్బులని. ఈ మిగతా టీమ్ లీడర్స్ కి అమ్మ అని నా డాడీ అని చెప్పి మంచి రిలేషన్ ఉంటుంది నాగబాబు గారితో, రోజా గారితో. నీకెలా ఉంటుంది రిలేషన్? నాకు అన్న కదా ఆయన, నాకు అన్న కదా, నాకు రోజా గారైనా నాగబాబు అన్న, నేను అన్నానే అంట, నేను అంజనమ్మ 4వ కొడుకునేనే అంటే చిరంజీవి గారి ఫంక్షన్లో చెప్పలేదా? నాకు పిచ్చి, నాకు చిన్నప్పటి నుంచి అన్న, మా చిరంజీవి అన్న నేను ఫీల్ అయినా. మా అమ్మ చెప్పింది ఆ విషయం. ఎందుకంటే మా అమ్మ ఎప్పుడన్నా, మేము మిమిక్రీ ఆర్టిస్ట్ నుంచి లైఫ్ డిజైన్ చేసుకున్నా, ఆర్టిస్ట్ అయ్యి వచ్చిన ఇమిటేషన్ ఉంటుంది కదా, మేము ఇట్లా హావభావాలు ఎన్టీఆర్ గారి, కృష్ణ గారి మనం చేస్తుంటాం కదా. మా అమ్మ తిట్టేది, మా అన్నను ఇమిటేట్ చేస్తావరా, ఆయన కాలు సిరికి, ఆయన కాలుకు ఉన్న అందం ఉండదు నీ ముఖం. అంటే కృష్ణ గారు మీద ఎట్లా అందంగా ఉంటారు, పాదాల దగ్గర అంతే అందంగా ఉంటారు కదా. ఆమె తిట్టేది, ఆయన కాలు పాదాలకు ఉన్నంత అందం ఉండదు నీ ముఖం, ఆయన తిడతావారా అనేది. అంటే అన్నగా ఫీల్ అయింది. నేను కృష్ణ గారి దగ్గర తీసుకుపోయిన అమ్మని తీసుకపోతే పోగిన కాలం ఒకటంటే నరేష్ గారు ఉండి అంటే, అన్న వాళ్ళ ఇష్టం అట్నే ఉంటుంది అన్న, ఊళ్ళే ఉండని అన్న మొక్కని అని చెప్పి విజయ నిర్మల గారు, కృష్ణ గారు ఉన్నప్పుడు అమ్మని తీసుకెళ్ళి వాళ్ళతో చాయ్ పాని చిన్న బ్రేక్ తీసుకొని మాట్లాడుకొని కడుపు నిండా చూసుకున్నాను. ఒకరోజు అన్నది, కడుపు నిండా చూసుకుని నేను కృష్ణ గారిని, బిడ్డ నువ్వు చేయబట్టి అని అన్నది. నా కాంప్లిమెంట్లు అవి. రెండోది, చనిపోయినాక, ఆయన జరిగిపోయినాక ఫోన్ చేసి మా అన్నను ఫస్ట్ చూపెట్టినావు ఏడిచింది, కృష్ణ గారిని చూపెట్టినావు బిడ్డ, లేకపోతే చూడకపోతున్నావు మా అన్నను అన్నది. రెండోది, తిరుపతి దర్శనం, జబర్దస్త్లో నేను రచన పోయినాక తిరుపతి దర్శనంకి వెళ్ళాం. అప్పుడు గర్భగుళ్ళ దాకా మనకు డోర్ స్టెప్ దాకా అదే దాని బ్రేక్ దర్శనం ఏదో అంటారుగా, అక్కడ దాకా దేవుణ్ణి తీసుకుపోయి అక్కడ ఛాన్స్, రవి గారు మీరు ఉండండి ఇక్కడ ఛాన్స్ మొక్కుకోండి అని కొంత టైం ఇస్తారు కదా. అప్పుడు మా నాన్న, బిడ్డ, మా చెల్లె నన్ను పట్టుకొని బాధపడ్డది. మా నాన్ననేమో ఇంత పేరున్నది బిడ్డ నీకు అని నాన్న అన్నాడు, చెల్లె పట్టుకొని బిడ్డ అన్న దేవుని దగ్గర నుంచి చూపించిన అన్న నన్ను నాకు అని ఆనందపడ్డది. అవన్నీ కాంప్లిమెంట్స్. బలగం సినిమా చూసినట్టే ఉంది రియల్ లైఫ్ కూడా నీది. నేను ఒకటి చెప్పాను అన్న, ఈ ప్రపంచంలో చెట్లు అంటే పిచ్చి, కుటుంబం అంటే ఇంకా పిచ్చి. నేను ఎంత అల్లరి చేసినా ఏం చేసినా కుటుంబంలో నాకు రోజు పొద్దున రాత్రి ఏదైనా, నా పిల్లల దగ్గర నుంచి మా నాన్న వరకు, తమ్ముడు దగ్గర నుంచి వెళ్ళి అది వరకు నాకు బాగా అందరూ మాట్లాడుకుంటూ ఉండాలి. ఎందుకంటే ఏం సంపాదించా అన్న, మనకి ఏం ఉండవు అన్నవి, ఇవన్నీ వేస్ట్. నువ్వు ఎంత సంపాదిస్తే నువ్వు అంటే ఏమున్నది, నాన్న తిన్నవా, నాన్న నువ్వు తిన్నావా, నాన్న ఫోన్ చేసిండు అనుకో ఆయన తింటాంటని అర్థం. నువ్వే ఫోన్ చేస్తున్నావు అనుకో ఆయన తినే టైం అయింది తినడా లేదని అర్థం. రెండే, నాన్న తిన్నవా అని నాన్న ఫోన్ చేస్తాడు నీకు, అయితే ఆయన తింటున్నాడు ఎక్కడనో బేటా అని అర్థం. నువ్వే వీలు చూసుకొని చేస్తున్నావు అంటే ఆయన తినే టైం అయింది తినడా లేదని అర్థం. ఈ రెండు మెయింటైన్ కాకపోతే నేను ఇంకోటే, నాకు ఆ దేవుళ్ళు, నేను దేవుని బాగా నమ్ముతా, మొక్కుతా. మా ఇంటికాడ మా నాన్న అమ్మ నాన్న ఉన్నప్పుడు రోజు కాలు మొక్కుతానే, మా పిల్లలు నేను అందరం మొక్కుతాం. ఎందుకంటే మనకు కనపడే దేవుళ్ళు వాళ్ళిద్దరిని కరెక్ట్ మొక్కుతే నా సక్సెస్కు. మీరు అన్నారు కదా వాస్తు చూసిన ఇల్లు, ఆ వాస్తు చూపెట్టడానికి వచ్చిన బ్రహ్మానందం సార్ కలవడానికి కావచ్చు. ఇంతకు ఇచ్చారు 5 లక్షలు బ్రహ్మానందం గారు. నాకు అలాంటి రోజు అడుక్కునే స్టేజ్ రాలే అన్న, నడిపిస్తాను చెప్పినా కదా. నాగబాబు అన్న కావచ్చు, చిరంజీవి గారు కనెక్ట్ అయ్యింది చూసలే కదా, 2 సినిమాలు చేసిన 2 ఇట్లే, వాల్తేరు వీరయ్య, ఖైదీ నెంబర్ 150 అన్నయ్యతోటి. అట్లా 2 సినిమాలలో అవకాశం దొరికింది అన్నయ్యతోనే. ఇవన్నీ కుదిరినాయి. శతమానం భవతి, దిల్ రాజు గారి బ్యానర్లో శతమానం భవతికి ఎంటర్ అయినా, నేషనల్ అవార్డ్ సినిమా. తర్వాత రాజా ది గ్రేట్, MCA,
శ్రీనివాస కళ్యాణం, F2, గద్దల మన F3, సర్లేరు నీకెవరు, మొన్న బలగం. ఎన్ని సినిమాలు ఇచ్చింది? బెస్ట్ కదా ఇది. ఆ. మనం కష్టపడి మనం అవకాశం తెచ్చుకొని యాక్ట్ చేసి ఆ రెమ్యునరేషన్ తీసుకుంటే అది వేరే. ఏముందిలే నాకు కొంచెం ఫేమ్ వచ్చింది, నాకు ఆ స్టార్ హీరో తెలుసు, ఈ స్టార్ హీరో తెలుసు, రికమెండ్ చేయండి అని వాళ్ళు బతిమలాడితే సరిపోద్దులే, ఒక మెసేజ్ పెడితే సరిపోద్దులే, భజన చేస్తే సరిపోద్దులే, ఇవన్నీ అనుకోవట్లేదు కదా. గ్రేట్ అది. ఎందుకంటే భజన బృందం ఎక్కువ కదా ఇండస్ట్రీలో. రోషన్ ఏది ఉండదు రోషన్. నీ దగ్గర వర్త్ ఉంటే ఎవడో వదలడు, నీ దగ్గర వర్త్ ఉంటే ఎవడు వదలడు, ఇవ్వకుండా పోడు. నీ దగ్గర వర్త్ లేకుంటే ఎంత ఏం చేసినా సక్సెస్ రాదు. ఒకటే గుర్తుపెట్టుకో, ఇది ప్రాక్టికల్ లైఫ్. నేను ఎందుకంటే నువ్వు ఎంత అవుట్ ఆఫ్ బాక్స్ పట్టుకపోయినా నాకు బాధ ఏంటంటే, నేను ఎలా ఉన్నా నన్నే అడుగు, నేను ఎలా ఏం చేస్తాను నన్నే అడుగు, నేనేం చేయాలి తప్పు చేస్తే నన్ను అడుగు. అంతకు మించి అవుట్ ఆఫ్ బాక్స్ నాకు అద్దు. ఎందుకంటే నాకు ఇప్పుడు చాలా క్లియర్ గా ఉన్నాడు రచ్చ. నిజం కదా రోషన్, ఓకే, చాలా జాగ్రత్తగా చేసుకుంటున్నా ఈ లైఫ్లో. క్లియర్గా 360 degrees నన్ను నేను చూసుకోవాలి, నన్ను నేను తెలుసుకోవాలి. అప్పుడే నేను నా ఉనికిలో నేను ఉంటా. నాకు తెలియకుండా చాలా తప్పులు చేస్తా, తెలిస్తే తప్పులు చెయ్య. తెలియకుండా ఎన్నో చేసి ఉంటా, వాడు అట్లా చేసి ఇట్లా చేసినది. తెలిస్తే చేయ, ఎందుకంటే తెలిస్తే చేస్తే అది తప్పు కాదు, నేరం. నేరాలు నేను ఎందుకు చేస్తా? తెలియకుండా చేసిన తప్పు, ఆ తప్పుని క్షమించే శక్తి ఉన్నవాడు గొప్పోడు అవుతాడు ఎదురుగా. నాకు తెలియకుండా చేసినాయి, తెలిసి చేసినవి ఉండవు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.